నాకు ఇవన్నీ కాదురా పప్పి. యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను. దాట్స్ ద ప్లాన్. నీకు ఇన్నాళ్ళ నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను, అమ్మాయిలు కూడా తెలుసు అనమాట. ఏంట్రా సిగ్గుపడుతున్నావు? లవ్వా? ఐ డోంట్ నో. అంటే నువ్వు నా దగ్గర చాలా నొక్కేసావు అనమాట. బట్ హూస్ ద హాట్ చిక్ యా? చెప్తాను. నేను 5th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు తూనీగా చెప్పరా, లేట్ ఏంటి? శాలిని ఎక్కడ? 1989 తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్లారు. శాలిని ఆ టెన్నిస్ కోచ్ కూతురు. నేను ఫస్ట్ టైం టెన్నిస్ ఆడింది శాలినితోనే. తను చాలా బాగా ఆడింది, నేనేమీ ఆడలేదు. ఇన్ఫాక్ట్ నా ర్యాకెట్ కి బాల్ తగలకుండానే ఓడిపోయాను. అది చూసి తను నన్ను వెక్రించింది. నా చేతిలో కార్క్ బాల్ వచ్చింది. రిజల్ట్, శాలిని టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయింది. తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు. వెంటనే శాలినికి పెద్ద సారీ చెప్పి కొత్త ర్యాకెట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడుందో. తూనీగా కంటే టచింగ్ గా ఉందిరా. ఇప్పుడు శాలిని ఎక్కడుందో తెలుసుకోవాలరా. ఎస్, తప్పకుండా తెలుసుకోవాలి. తన పూర్తి పేరేంటో తెలుసా? శాలిని రావ్. టెన్నిస్ శాలిని రావ్. రేయ్, చంపేశావ్! శాలిని ఇప్పుడు సూపర్ స్టార్ రా. తనంటే జనంలో పిచ్చ క్రేజ్ రా బాబు. అందుకే తను ఎప్పుడు టోర్నమెంట్స్ ఆడుతూ బిజీగా ఉంటుందిరా. లక్కీగా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడుతుంది కాబట్టి ఇక్కడే ఉంది. షీస్ డామ్ క్యూట్ మ్యాన్. చాలా చాలా అందంగా ఉందిరా. ఎమోషన్ ఎక్కువైంది. తన్ని సిస్టర్. ఎంత అందమైన సిస్టరా. ఏం చేస్తున్నావు? ఇంకెందుకు లేటు, వాళ్ళ ఫాదర్తో డైరెక్ట్ గా మాట్లాడేద్దాం. అవసరం లేదు. ఏ? నేను ఇంకా నీకు సంధ్య గురించి చెప్పలేదు. ఆ? నేను 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు a+b² ఎంత? చిన్నప్పటి నుంచి నాకు అల్జీబ్రా అంటే కింగ్ కోబ్రా. ఎందుకంటే నేను మ్యాథ్స్ లో చాలా చాలా వీక్. అర్జున్ నువ్వు చెప్పరా. I don't know, sir. ఏరా, మీ తాత కోట్లు ఉన్నాయి కాబట్టి నీకు చదువు అక్కర్లేదు ఆ అనుకుంటున్నా. ప్రాణ సంకట పరిస్థితిలో నువ్వు పెద్ద సంధ్య అయ్యాక నన్ను కోట్లు దేవతలా ఉన్నాయి రక్షించింది. కాబట్టి చదువు కావాలరా. ఇప్పటికే లెక్కల్లో 3 సార్లు ఫెయిల్ అయ్యావు. A square plus 2ab plus b square, sir. ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు సార్, నాకే గుర్తు వచ్చింది. సంధ్య నీ చేయి చూపించు. కానీ పాపం ఆ దెయ్యం లాంటి మాస్టర్ కి దొరికిపోయింది. తన చేతి మీద పడ్డ ప్రతి దెబ్బ నా హృదయానికి తగిలింది. తను చేసిన ఆ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. సారీ సంధ్య, నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు. పర్వాలేదు, నువ్వు ఊరుకోద్దు. లక్ష్మణరావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి. లక్ష్మణరావు మాస్టరే మా ఫాదర్. తర్వాత మేము ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం. తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాపం. అవకాశం దొరికితే మన్న కొట్టే ఆడవాళ్ళని చూశాను, కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ లాంటి అమ్మాయిలను ఇప్పటి వరకు చూడలేదురా. కనీసం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా. 2 తూనీగలో బాగున్నాయిరా. డిసైడ్ చేయడం కష్టమే కదరా. పప్పి, ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలరా. ఓకే ఓకేరా. రై, సంధ్య పిహెచ్డి స్టూడెంట్ రా. తనకు మొక్కలన్నా కుక్కలన్నా పెచ్చ. మనుషులంటే మాత్రం పెద్దగా పడదు. వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు డబ్బులు సంపాదించాడు రా. తన కళ్ళ ముందు ఎవరైనా జంతువులను బాధ పెడితే మాత్రం తట్టుకోలేదురా. అందుకే తనకి చేతనైన లెవెల్లో అయ్ బాబోయ్ ఇలా సాఫ్ట్ గా చెప్తూ ఉంటుంది. ఎంత గార్జియస్ గా ఉందిరా పప్పి. అంటే బాగుందనే కదా. యా ఆ. పప్పి, ఇద్దరులో ఎవరు బాగున్నారు? అది మనుషులు చెప్పడం కష్టం. దేవుడికి వదిలేద్దాం, టాస్ వేద్దాం. 50-50కి ఇది ఓకే. నా క్యాల్కులేషన్ వేరు. అంటే నేను 7th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఇంకో తూనీగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో నువ్వు కూడా ఉన్నావు. అది వర్షాకాలం. నువ్వు లవ్ చేసింది పని మనిషి బాయమ్మనా? పని మనిషి కాదురా, ఇడియట్. ఇప్పుడు మా డ్రైవర్ కూతురు రిమెంబర్ శ్రావణి అక్కడే ఉంది. తను మనతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆడుకోవాలని అనుకుంది. కానీ నేను పొగరుగా ప్రవర్తించి తనను బాధ పెట్టాను. తాతయ్య ఈసారి నాకు పెద్ద లెక్చర్ ఇచ్చాడు. కొట్టపోయాడు కూడా. అప్పుడు శ్రావణి నన్ను కాపాడి వదిలేయండి తాతయ్య, చిన్నపిల్లాడు కదా అని చెప్పింది. చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పాను.
తప్పు బాబు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు దండం పెట్టకూడదు. స్వీట్ ఎక్కడ ఉందో. హే నో టియర్స్. ఇంకేడుపు రాదు, ట్యాంక్ ఎంటీ అయిపోయింది. వాటర్ ప్రాబ్లం అయినా సరే నో ప్రాబ్లం రా. శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీరా. నువ్వు ఈ బుక్ చదివేలోపు నేను అడ్రస్ కనుక్కుంటా. వెళ్ళు. శ్రావణి మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతాను. వాళ్ళ నాన్నగారు చనిపోయి 10 సంవత్సరాలైంది. తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటాను. ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఇస్తే వాళ్ళ బాబాయ్ దాన్ని ఆక్రమించుకున్నాడు. శాలిని, సంధ్య, శ్రావణి. రే, ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి. ఏ ఒక్కళ్ళు ఎస్తానో నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. యా, నీకు బాగా ఎవరు నచ్చారా? నిజం చెప్పునా, ఆ, ముగ్గురు నచ్చారా? అయితే ముగ్గురిని చేసుకో. హే, జైల్లో పెడతారు. ఓ సారీ, ఇట్స్ అ బ్యాడ్ ఐడియా. అర్థమైందిరా? ముగ్గురులో ఎవళ్ళకి నువ్వు బాగా నచ్చితే వాళ్ళని చేసుకుంటావు. కరెక్ట్. ఎవరికి నచ్చపోతే నచ్చలా చేసుకుంటాను. ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా. మైండ్ బ్లోయింగ్ యా. ఫస్ట్ ఎవరు? షాల్ని, నీ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ముందుగా డ్రాప్ అయింది. కమ్ ఆన్ డాడ్, గివ్ మీ అ బ్రేక్. ప్రతిసారి ఏదో ఒక ఫాల్ చూపిస్తారు. హే షాల్ని బేబీ, బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ సర్వీస్ మీద వర్కౌట్ చేద్దాం, ఓకే? హే, గుర్తుంది కదా, ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్, వింబల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వి హావ్ టు విన్, ఓకే? ఓకే. డాడీ, మీకు ఇది చివరిసారి చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూస్తాను నేను. పాడన్ మీ. ఆ టీవీ సీరియల్లో అత్తగారు చిన్న మాట అన్నారని 4 వారాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా? నాన్సెన్స్ డాడ్. సారీ, టీవీలోనే చూసాను. గాట్ ఇట్. ఆ డైలాగ్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు. యాంకర్ మీరే కదా? బై ద వే, ఎందుకు అలా ఆల్వేస్ స్మైలింగ్? డోంట్ ఇరిటేట్ మీ. నేను యాక్ట్రెస్ ని కాదు, యాంకర్ ని కాదు. డాడ్. హలో, హాయ్. ఇదేమిటో తెలుసా? టెన్నిస్ రాకెట్. ఇప్పుడు అర్థమైంది కదా? ఓ, రాకెట్స్ అమ్ముతున్నారా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను సేల్స్ మెన్ కాను, ఐఎమ్ ఎ టెన్నిస్ కోచ్. తన నా డాటర్ టెన్నిస్ ప్లేయర్. మీ కుర్రాళ్లకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు. అందుకే దేశం ఇలా తగలడింది. ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాల్ని రావు గురించి తెలియని వాళ్ళున్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ఎలా వస్తుంది? డాడ్, కూల్ డౌన్. ఐ వాంట్. ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది. యు ఎక్స్క్యూజ్ మీ. యా, ఇట్స్ ఓకే. కూల్. వివిఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా? ఈ యాడ్ క్యాంపెయిన్ కి మనకు 100% కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్. గాట్ ఇట్? ఈ కాంట్రాక్ట్ కోసం నేను ₹1 కోటి ఇస్తానంటున్నాను కదా. ఓ కమ్ ఆన్ నౌ, ఇట్స్ రియల్లీ బ్లడీ సింపుల్. నువ్వు అమ్మాయిల్ని చూడు, డబ్బు నేను ఇస్తాను. డాడ్. వాట్? జస్ట్ a minute. డాడ్. ఇదే ఫారెక్స్ యాడా? జస్ట్ గెట్ మీ అ ప్రిటీ గర్ల్ మ్యాన్. నీకు 24 hours ఇస్తాను. ఈ టైంలో ఇంకా ఆప్షన్ ఇవ్వకపోతే వీనస్ విలియమ్స్కి వెళ్ళిపోతాను. ఫైన్. సారీ, ఇందాక మీరేదో అడ్వైస్ ఇస్తున్నారు. హలో, హాయ్ ప్రకాష్. చెప్పానుగా, టెన్నిస్ కోచ్. కృష్ణ. గ్లాడ్ టు మీట్ యు. సో నిజంగానే నా డాటర్ గురించి మీకు తెలీదా? ఐఎమ్ సారీ, తెలీదు. తను పాపులర్ టెన్నిస్ స్టార్. నిజంగా తెలీదు సార్. సారీ అండి, లిఫ్ట్ లో మీ కాన్వర్సేషన్ విన్నాను. నో ప్రాబ్లం, అదేం పెద్ద మిలిటరీ సీక్రెట్ కాదు. మీరు ఫీమేల్ మోడల్ కోసం చూస్తున్నారు కదా? యా. నా డాటర్ అయితే ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి. రియల్లీ? యాక్చువల్లీ మాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. చందన బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ ఏవి ఒప్పుకోలేదు. మీది మంచి ఆఫర్ అనిపించింది. మీరు ఓకే అంటే మాట్లాడదాం. మీ నంబర్ ఏంటి? 9866225578. ఈ రోజు మాట్లాడడం కుదరదు, వేరే అపాయింట్మెంట్స్ ఇచ్చాను. మీరు ఈ హోటల్లోనే ఉంటారా? 1 minute. హలో హలో, అది నా నంబరే, సేవ్ చేసుకోండి. రేపు కలుద్దాం 4:30 కాఫీ షాప్. యా, ప్లెజర్ మీటింగ్ యు. శాలిని, నైస్ మీటింగ్ యు. డ్యూడ్, నీ పేరు అర్జున్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, ఆల్ పీపుల్స్ నో. కానీ షాలినితో ఎందుకు కృష్ణ అని చెప్పావు? టెల్ మీ నౌ, ఐ వాంట్ టు నో హౌ. పాపం చిన్న వయసులోనే ఇలా అయిపోయాడు. ఐఎమ్ నాట్ మ్యాడ్. సంధ్య గెటప్ బాగుందా? బట్ వై? పప్పి, నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి.
నో సెంటిమెంట్స్, నో ఫ్లాష్ బ్యాక్స్. రే వాళ్ళకి వాళ్ళుగానే ఎవరో తెలుసుకోకూడదు. అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవును అర్జున్ అవుతాను. అందుకే నేను అర్జున్ లా కాకుండా కృష్ణలా పరిచయం అవ్వాలనుకుంటున్నాను. అర్జున్ కృష్ణ, కృష్ణ అర్జున్, ఇట్స్ వెరీ ఈజీ. కార్డ్స్ మస్ట్ బి క్రేజీ. అసలు ఎందుకు నా షాల్నీతో రివర్స్ స్కీమ్ లో వెళ్ళావు? అది నా సీక్రెట్ ఫార్ములా, నీకు అర్థం కాదు. మళ్ళీ కుక్క పిల్లల ఫార్ములా ఏంటి? వెయిట్ అండ్ సీ పపీ. ఎక్స్క్యూజ్ మీ సార్, సంధ్య గారు ఉన్నారా? ఎందుకు? ఏం లేదు సార్, ఈ అనాథ కుక్క పిల్లలు ఉడతలు రోడ్ మీద దొరికాయి. సంధ్య గారు జంతు ప్రేమని తెలిసి తీసుకొచ్చాం అంతే. బాత్రూమ్ లో ఉంది, వెయిట్ చేయండి. ఛే, నాకు సిరాకు వచ్చేస్తుందిరా. నాకు కూడా వచ్చేస్తుంది. ఏంటి సిరాకా? ఇలా మొక్కలు కొట్టే పబ్లిక్ లోనా? dude, if you are in India, be an Indian. Yeah, go, peace. ఓకే. ఏయ్ నిన్నే ఏం చేస్తున్నావు? చూడ్డానికి ఎద్దులా ఉన్నావు. ముందు ఆపు ఆపు. సిగ్గు లేదు. నువ్వు పోసిందేంటో తెలుసా? యూరిక్ యాసిడ్. నా మొక్కలన్నీ చచ్చిపోయాయి చూడు. అసలు నువ్వెవరు? నీ పేరేంట్రా? కృష్ణ. కృష్ణ. 24 గంటల్లో కొత్త మొక్కలు తీసుకొచ్చి మళ్ళీ పాతు. అర్థమైందా? ఒరేయ్ నువ్వెవరా? ఆ ఇంట్లో వాచ్మెన్. కాదండి, నా ఫ్రెండ్. ఇద్దరం కలిసే వచ్చాం. చూడు, అతన్ని తీసుకొచ్చి మొక్కలు పాతించే బాధ్యత నీదే. అర్థమైందా? లేదంటే ఇద్దరిని కలిపి పాతేస్తా. పండ్రా.